మీరు తెలిసి అడుగుతారా, తెలియక అడుగుతారా నాకు అర్థం కావట్లే. సరే, ఏదైతే ఏమైందిలే కానీ నిజంగా ప్రతిసారి మీరు లింక్ అని కామెంట్ చేస్తుంటే నిజంగా తెలియదేమో అనుకుని ఒకసారి షార్ట్ చేసి పెట్టా ఒక 6 నెలల క్రితం. కానీ అది ఎవడు దేకలా నిజం. బట్ ఇప్పుడు మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. కాకపోతే ఈసారి షార్ట్ కాదు, ఇలా షాపింగ్ యాప్స్ పెట్టినప్పుడల్లా, షాపింగ్ యాప్స్లో నేను డ్రెస్సులు చూపించి అవి పెట్టినప్పుడల్లా లింక్ అని అడుగుతారు. సో ఆ లింక్ ఎక్కడ ఉంటుంది అంటే, నేను కమ్యూనిటీ పోస్ట్లో చెక్ చేసుకోండి, కమ్యూనిటీలో చూడండి అని చెప్తుంటాను కదా. అసలు ఆ కమ్యూనిటీ పోస్ట్ అంటే ఏంది అంటే, మనం ఏవైతే అంటే లైక్ ఫొటోస్, మనకి ఏదైనా రోజువారీ ఫొటోస్ అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫొటోస్ యాడ్ చేసుకుని దానికి సంబంధించిన లింక్స్ కూడా అక్కడ జనరేట్ చేయవచ్చు అనమాట. అది షాపింగ్ యాప్సే కావచ్చు, ఇన్స్టాగ్రామ్ పేజెస్వి కావచ్చు, ఎవ్రీథింగ్ అక్కడ. లైక్ మనం ఇన్స్టాలో పోస్ట్ పెట్టుకుంటాం కదా, ఫోటో పెట్టేసి ఇక్కడ ఇట్లా రాసుకొని, అంటే ఎక్కడ ఒకటి ఫోటో పలానా ప్లేస్లో దిగినామనో ఏదో ఒకటి రాసుకుంటాం కదా, అట్లాగా అక్కడ మనకి యూట్యూబ్లో ఆ ప్లేస్ ఉంటుంది అనమాట. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను. నేను ఏ షాపింగ్ యాప్ నుంచి సరేనా, ఏ షాపింగ్ యాప్స్ నుంచి అయినా, ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయినా తీసుకున్న డ్రెస్సెస్ ఫొటోస్ అక్కడ పెట్టి దానికి సంబంధించిన లింక్ కానివ్వండి, కాస్ట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తున్నా. ఏ యూట్యూబర్ అయినా సరే అంతే ఇస్తారు. చాలా మందికి, కొంతమందికి ఏమో కమ్యూనిటీ పోస్ట్ చెక్ చేసుకొని వచ్చు, కొంతమందికి తెలియదు అనమాట. మీరు లింక్ అని కామెంట్ చేసినప్పుడు నా దగ్గర నుంచి కమ్యూనిటీ పోస్ట్లో చెక్ చేయండి అని ఆన్సర్ వస్తుంది. ఒక్కోసారి నేను బిజీగా ఉండడం వల్ల ఆన్సర్ మీకు రిప్లై రాదనమాట. అప్పుడు మీరు ఏం చేయాలి, ఓకే షాపింగ్ యాప్లో నుంచి చూపించిన డైరెక్ట్ కమ్యూనిటీ పోస్ట్కి వెళ్ళడం, చెక్ చేసుకుంటే మీకు అక్కడ లింక్స్ అన్నీ కనిపిస్తాయి. కమ్యూనిటీ పోస్ట్ ఎక్కడుంటుంది అంటే ఇప్పుడు చూపిస్తా, సరేనా. సరే పర్వాలేదు, కొత్త వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడుందో తెలియకపోయి ఉండొచ్చు. ఇలా లింక్ అని కామెంట్ చేసే బదులు ఆ డ్రెస్ బాగుందా లేదా, లేదంటే వర్తా కాదా, లేదు అంటే ఆ డ్రెస్ గురించి మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా అనేది కామెంట్ చేయడం బెటర్ అన్న ఉద్దేశం. ఇంత చెప్తున్నాను కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఇన్స్టాగ్రామ్లో అయితేనేమో ఒక డ్రెస్ చూపించినప్పుడు అక్కడ మనకి మెసేజ్ చేసే ఆప్షన్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా లింక్స్ అనేవి పంపించడానికి కుదిరిద్ది. బట్ యూట్యూబ్లో డైరెక్ట్ మనం మెసేజెస్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు కదా, ఓన్లీ కామెంట్ చేసుకోవడానికి మాత్రమే ఉంది. అందుకని ఏవైనా చెప్పాలి అనుకున్నప్పుడు మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, కమ్యూనిటీ పోస్ట్లో ఇచ్చాను అని చెప్తూ ఉంటామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దొరికింది. అవి లింక్స్ కావచ్చు, పేజెస్ గురించి కావచ్చు, కాస్ట్ గురించి కావచ్చు, లేదంటే మా గురించి ఏదైనా పలానా చేసినామని సంథింగ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి అది ఉపయోగపడిద్ది అనమాట. అది సో ఇప్పుడు అది ఎక్కడ ఉంటుంది, ప్రొఫైల్ని ఎలా చెక్ చేసుకోవాలి, బయోలో లింక్ ఇచ్చామంటుంటారు కొంతమంది యూట్యూబర్స్, అవునా. సో అదంటే ఏంటి అనేది మొత్తం చూపిస్తాను ఇప్పుడు. ఎలా చూసుకోవాలి అనేది మీకు తెలిసిపోద్ది. అండ్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయారనుకోండి, ఫస్ట్ థింగ్ ఇన్స్టాగ్రామ్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి, మీరు రీల్స్ చూడండి అని నేను చెప్పను, ఎందుకంటే అది ఒక బ్యాడ్ హ్యాబిట్ నిజంగా. సో ఇన్స్టాగ్రామ్లో ఉన్నవాళ్ళు ఇంకా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. జిఎస్ఎం పిల్ల అని ఉంటుంది. లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళని ఫాలో అవుతున్నా సరే, వాళ్ళు అక్కడ ఏంటంటే డైరెక్ట్గా లింక్స్ వస్తాయి. ఎలా వస్తాయి అంటే, కామెంట్ చేసిన అదే రీల్ కింద కామెంట్ చేస్తాను అనుకోండి, లింక్ అనో డిఎం అనో ఏదో ఒకటి సంథింగ్ కావాలి అనుకున్నది. సో లింక్ అని కామెంట్ చేసినప్పుడు మీకు డైరెక్ట్గా మీ మెసేజెస్కి లింక్స్ పంపించేస్తాం. అండ్ అదే రీల్ని మాకే షేర్ చేసిన, అంటే మా ఐడికే షేర్ చేసినా కూడా లింక్స్ ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. అలా ఆటోమేటిక్గా మేము పంపించేలాగా సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటాం. బట్ ఇక్కడ ఆప్షన్ లేదనమాట, అది ప్రాబ్లం వచ్చింది. సో అందుకని కమ్యూనిటీ పోస్ట్ అనేది మనకి ఒక ఆప్షన్. ఇక్కడ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసుకోవచ్చు. సో ఈరోజు చూసింది మీరు ఎప్పుడో ఒకవేళ పాత వీడియో అనుకోండి, దానికి కూడా ఉంటాయి. సో కాకపోతే కింద ఎక్కడో ఉంటాయి అన్నమాట. అందుకని నేనేం చేస్తున్నానంటే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఇస్తున్నాను. మీరు ఆ వీడియోకి డిస్క్రిప్షన్లో ఎక్కడ చెక్ చేసుకోవాలి, అలాగే కమ్యూనిటీ పోస్ట్లో అయితే ఎక్కడ చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ మీకే కాదు, ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో మీకు లింక్స్ ఎక్కడ ఉంటాయి అనేది అర్థమైపోయింది. ఆ లింక్ క్లిక్ చేసిండ్రు అనుకోండి, డైరెక్ట్గా పోయి యాప్లో కూర్చుంటారు, ఆ యాప్లో అడ్రస్ కనబడిద్ది. ఓకే, అప్పుడు మీరు ఆ వీడియోలో నేను కాస్ట్ చెప్పకపోయినా సరే మీకు నచ్చింది అనుకోండి, అక్కడ కాస్ట్ కనపడిద్ది, ఎవ్రీథింగ్ మీకు కనిపిస్తాయి. కాబట్టి నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి, నచ్చకపోతే వదిలేసేయండి, ఏం లేదు, అంతే.
అంటే ఒక్కొక్కసారి ఏంటంటే హడావిడిలో దాని గురించి మేము ఏంటంటే కాస్ట్ పెట్టకపోవచ్చు కదా. సో కాస్ట్ చెప్తే బాగుండు అని అంటారు కదా, అందుకని లింక్ క్లిక్ చేసుకున్నారంటే సరిపోతుంది. సరేనా, ఇప్పుడు చూసేద్దాం ఎక్కడుందో. నార్మల్గా ఇలా స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది కదా, మీరు శారీనో డ్రెస్నో చూస్తూ ఉంటారు. ఇప్పుడు వీటికి లింక్ చూడండి, ఒకసారి కామెంట్స్ చూడండి. ఇదిగో లింక్ సెండ్ మీ అని కామెంట్ వచ్చింది, దానికి 48 లైక్స్. అంటే ఎంతమంది లింక్ కోసం చూస్తున్నారు చూడండి. ఇలా చాలా కామెంట్స్ వస్తాయన్నమాట. నాకు 2 ఛానళ్ళు ఉన్నాయి, రెండిట్లో నేను రిప్లై ఇవ్వలేక చచ్చిపోతున్నా. బట్ ఈ లింక్ విషయానికి వస్తే ఎక్కడుంటాయి అనేది చూపిస్తాను. సో ఇప్పుడు ఇది కదా, సో మనం ఏవైనా లాంగ్ వీడియోస్ కానివ్వండి, షార్ట్స్ కానివ్వండి, అన్నీ ఒకే చోట చూసుకోవచ్చు. ఇది ఒక్కటే కాదు, ప్రొఫైల్లో చెక్ చేయండి, బయోలో ఉంది, లేదంటే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది. అంటే అది ఎక్కడ అంటే ఫస్ట్ మనం ఇక్కడ నా ప్రొఫైల్ అంటే ఇది, ఓకే, మనకి వాట్సాప్లో డీపీ ఎలాగో ఇక్కడ ప్రొఫైల్ అంటే ఇదనమాట. నా డీపీని కొంచెం నొక్కిండ్రంటే ఇలా నా ప్రొఫైల్ అంతా ఓపెన్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి మధ్యలో వీడియోస్, షార్ట్స్, ప్లేలిస్ట్లు, పోస్ట్లు, స్టోర్ ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఒక్కొక్కటి చూద్దాం. ఇప్పుడు ఇవి ట్యాబ్స్ అనమాట మనకి. సరే అవన్నీ నేను చెప్పలేను కానీ ఈ వీడియోస్ని క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మనం లాంగ్ వీడియోస్ ఏవైతే చేసామో అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, మీకు ఏది చూడాలనిపిస్తే అది చూడవచ్చు. మీరు ఎంత పాత అయినా సరే వెనక్కి వెళ్ళి మొత్తం చూసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ షార్ట్స్ విషయానికి వస్తే, షార్ట్స్ నొక్కారనుకోండి, మీకు వెనకాల ఉన్న కింద ఎన్ని షార్ట్స్ ఉంటాయో నేను పెట్టినవి అన్ని షార్ట్స్ కనిపిస్తాయి. ఏది ఇప్పుడు మీకు ఇట్లా ఏదైనా నచ్చింది అనుకోండి, సపోజ్ ఇది నచ్చింది, అది ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వీటన్నిటికీ లింక్స్ ఎక్కడ ఇచ్చాను అంటే, ఇదేమో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇదిలే. సో వాటికి లింక్స్ అంటే నేను ఇవ్వలేదు, అక్కడ పేజ్ స్క్రీన్ మీద అన్నీ ఇచ్చేస్తా. బట్ కమింగ్ టు మీకు ఇక్కడ ఇది వీటికి ఇవి యాప్స్లో తీసుకున్నావు కదా, వీటి లింక్స్ ఎక్కడ ఇస్తాను అంటే ఇక్కడ మనకి పోస్ట్స్ అనే ట్యాబ్ ఒకటి ఉంది, పోస్ట్. ఓకే, ఈ పోస్ట్స్ని నొక్కితే ఇక్కడ మనకి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫొటోస్ కనిపిస్తాయి, అలాగే లింక్స్ కూడా ఈ బ్లూ కలర్లో కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ మీకు ఏదైతే ఫోటో కనిపిస్తుందో వీటిని ఇట్లా పక్కకు అనుకోవచ్చు. ఓకే, ఇందులో నేను ఎన్ని పిక్స్ అయినా ఇస్తానో, ఎన్ని కలర్స్, ఎన్ని డ్రెస్ మోడల్స్ ఇస్తానో వాటన్నిటివి లింక్స్ అక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ పింక్ డ్రెస్ది లింక్ ఎక్కడ ఉంది అంటే దీనికి సంబంధించిన కలర్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా లింక్స్ ఇస్తారనమాట. ఇక్కడ మీకు కొంచెం రీడ్ మోర్ అని కనిపిస్తుంది కదా, ఇది నొక్కారంటే ఇక్కడ మీకు చూడండి ఎన్ని ఉన్నాయో. సో వీటిల్లో ఏది అనేది తెలియదు కదా, సో ఇక్కడ మీరు చూసుకోవాలి. ఇదేముంది, వీద్రుమి ఉమెన్స్ రాణి పింక్ ఎంబ్రాయిడరీ క్రాప్ టాప్ అని ఫస్ట్ 1 నెంబర్లో ఉంది. సో ఇదేంటిది, రాణి పింక్కి సంబంధించిన డ్రెస్ లింక్ అనమాట. సో దీన్ని మనం బ్లూ కలర్లోది నొక్కినామంటే డైరెక్ట్గా మీషోకి వెళ్ళిపోయింది, డ్రెస్ మీకు ఓపెన్ అయిపోయింది. ఇక్కడి నుంచి మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోండి, లేదంటే లేదు. ప్రైస్ ఎక్కువ ఉంది అనిపించినా, మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా అప్పుడు కామెంట్ చేయండి. లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట. మళ్ళీ వెనక్కి వచ్చేస్తే వేరే కలర్స్ కావాలనుకుంటే అక్కడ ఉంటాయి అన్నమాట. సరే, ఇప్పుడు కిందకి వెళ్ళండి. ఇలా కిందకి వెళ్తూ ఉంటే కనుక మీకు ఇలా నేను ఇచ్చిన వాటి లింక్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ప్రతి దాని ఉంటాయి. మీరు ఎప్పుడుదో పాత వీడియో చూడొచ్చు, అప్పుడు లింక్ అడుగుతారు. అప్పుడు లింక్ ఎట్లా వస్తుంది మీకు? యూట్యూబ్లో మీరు కామెంట్ చేయగానే వచ్చే ఆప్షన్ లేవు, అవి ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. అందుకే ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే డైరెక్ట్ లింక్స్ మీకు మెసేజెస్లో పంపించవచ్చు. ఇప్పుడు ఇది ఉందబ్బా, దీంట్లో నేను ఆ వీడియోలో చెప్పా, క్రాప్ టాప్ తీస్తాను, బెల్ట్ తీస్తాను, శారీ తీస్తాను, అన్ని లింక్స్ ఇస్తానని చెప్పిన. సో అన్నీ కనిపిస్తున్నాయి కదండి, ఒకటే పిక్ పెట్టా. ఇక్కడ రీడ్ మోర్ నొక్కితే ఇక్కడ మొత్తం ఉన్నాయి. ఇక్కడ ఏం చూడండి, క్రేప్ సిల్క్ శారీ ఫర్ ఉమెన్, అది అజ్రక్ ప్రింట్ శారీ. ఓకే, శారీ కావాలనుకున్న వాళ్ళు శారీది లింక్ నొక్కితే శారీది కనపడిద్ది. అండ్ ఇక్కడ మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉంటే కనుక కలర్ ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి ఒకేసారి. ఒకవేళ మీకు బ్లాక్ నచ్చలేదు అనుకోండి, మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకుంటారు, డైరెక్ట్గా అది కొనుక్కుంటారు. అండ్ వెనక్కి వస్తే ఇప్పుడు మీకు ఒకవేళ నేను చూపించిన దాంట్లో క్రాప్ టాప్ లింక్ కావాలి. ఇక్కడ మీకు టాప్ అని ఎక్కడుందో మొత్తం ఇక్కడ నేను 5 లింకులు ఇచ్చా.
ఈ 5 లింకుల్లో మీకు ఏది కావాలో అది లింక్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఆ టైటిల్ చదువుకోవాలా. ఇప్పుడు చూడండి, క్రాప్ టాప్ లింక్ 5th దాంట్లో ఇచ్చాను నేను, స్టైలిష్ గ్రేస్ఫుల్ ఉమెన్ టాప్స్ అండ్ ట్యూనిక్స్. ఓకే, ఇది లింక్ క్లిక్ చేస్తే అది చదువుకుంటే మీకు అర్థమైద్ది. ఇక్కడ మనకి 3 కలర్ ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. మీకు బ్లాక్ నచ్చలేదు అనుకోండి, ఈ కలర్ ఆప్షన్స్ నచ్చాయి అనుకోండి, సో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని కొనుక్కోండి. ఇఫ్ మీకు బెల్ట్ లింక్ కావాలి, ఇక్కడ మొత్తం చదువుకున్నారనుకోండి, బెల్ట్ లింక్ నేను ఇచ్చేసి ఉన్నాను. సో ఫ్యాషనబుల్ అడ్జస్టబుల్ బెల్ట్స్ ఫర్ శారీ ప్యాక్ ఆఫ్ 3, ఇక్కడ మీకు చదువుకున్నారు కదా, అప్పుడు అది బెల్ట్కి సంబంధించిన లింక్ అని అర్థమైందా? సో ఇప్పుడు మీరు క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్గా బెల్ట్ లింక్ కనిపిస్తుంది అనమాట. సో మీరు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ ఉంటాయన్నమాట మీకు లింక్స్. ఇలా కిందకి వెళ్ళిపోతే మీరు ఏ వీడియో ఎప్పుడు ఉంది అనేది షార్ట్స్లోకి వెళ్తే మీకు అది ఓల్డ్ వీడియోనా లేదంటే న్యూ వీడియోనా అనేది తెలిసిద్ది. సో దాన్ని బట్టి మీకు లింక్స్ అనేవి కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో మీరు ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇవన్నీ నేను చూపించిన మీషోవి, ఫేస్బుక్వి అలాంటివన్నీ అన్నమాట. ఏది ఇవ్వలేదు చెప్పండి, ప్రతీది ఇచ్చాను, కానీ మీకు చూసుకోవడం రాలేదంతే. అండ్ ఇంకొక విషయం చెప్పనా, ఇక్కడ షార్ట్స్లోనే నేను ట్యాగ్ చేస్తున్న ప్రోడక్ట్ అని చెప్తున్నాను కదా, మనకి ట్యాగింగ్ ఆప్షన్స్ మింత్రా, ఫ్లిప్కార్ట్, అలాగే నైకా వీటిల్లోనే ఉన్నాయన్నమాట. ట్యాగింగ్ అంటే ఇప్పుడు ఇలా వీడియో మీద మీకు ట్యాగింగ్ ప్రోడక్ట్స్ ఇట్లా కనిపిస్తాయి కదా, మీరు నా వీడియోలో చూడరు, చాలామంది చూస్తారు, అవునా? సో ఇక్కడ ట్యాగింగ్ ప్రోడక్ట్స్లో ఎన్ని ప్రోడక్ట్స్ అయినా ఉంటాయి అన్నమాట. మీకు పైకి కనబడేది ఒకటే, బట్ లోపల చాలా ఉంటాయి. సో ఇక్కడ మీకు చూడండి, నేను 12 ప్రోడక్ట్స్ సిమిలర్వి కలర్ ఆప్షన్స్ పెట్టుకొని ట్యాగ్ చేశా. ఎందుకు? ఇది ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ట్యాగ్ చేయొచ్చు, ఓకే, లేదంటే మింత్రావైనా ట్యాగ్ చేయొచ్చు రిలేటెడ్వి అలా. సో ఇక్కడ నేను మొత్తం చూడాలి అని అనుకున్నారనుకోండి, ఇక్కడ 12 ప్రోడక్ట్స్ అని చెప్పి యారో మార్క్ కింద ఇచ్చారు చూడండి. ఈ యారో మార్క్ని మీరు నొక్కారంటే ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో కొంచెం కిందకు స్క్రోల్ చేసుకుంటే నేను ట్యాగ్ చేసిన 12 లెహంగాలు మీకు కనిపిస్తాయి అన్నమాట. సో చూడండి, చూసినప్పుడు మీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని క్లిక్ చేసుకొని డైరెక్ట్గా యాప్కి వెళ్తుంది, కొనుక్కోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, దీన్ని క్లిక్ చేస్తున్నాను, డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోయింది, మనకి కనిపిస్తుంది, ప్రైజ్ కనిపిస్తుంది. అది ఇప్పుడు ఇక్కడ చూపించాను అంటే దీనికి సంబంధించినవి చాలా ఉంటాయి అన్నమాట. అండ్ ట్యాగ్ చేసే ఆప్షన్స్ యూట్యూబ్ మనకి ఇచ్చింది, అవి కూడా కొన్ని యాప్స్ నుంచే అనమాట, అన్ని యాప్స్ నుంచి కాదు. మీషో నుండి కూడా ట్యాగ్ ఆప్షన్ లేదన్నమాట, అందుకని చెప్పి. సో అందుకే చెప్పేది మీకు, ఇక్కడ రిలేటెడ్ అయితే నొక్కి చూడండి, అది క్వాలిటీ బాగుంటే తీసుకోండి, లేదంటే లేదు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి విషయం ఏంటంటే, ఇక్కడ మీకు ఇంకోటి వీడియోస్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో చూడండి అని చెప్తున్నాం కదా. డిస్క్రిప్షన్ ఎలా చూడాలి అంటే, ఇప్పుడు సపోజ్ దీనికి నేను డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇచ్చానబ్బా. సో ఇట్లా మీకు ఓపెన్ చేసినప్పుడు యాడ్ ఒకటి వస్తుంది, దాన్ని స్కిప్ చేసేసుకోండి. చేసుకుంటే ఇక్కడ మనకి ట్యాగ్ ఆప్షన్స్ ఇదిగో చూడండి, ఇక్కడ ట్యాగ్ చేసినవి ఏవైతే ఉంటాయో అక్కడ కనిపిస్తాయి, వాటిని నొక్కితే వస్తుంది. లేదు అంటే అక్కడ మిస్ అయితే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే నేను టైటిల్ పెట్టాను కదా, ఆ టైటిల్కి ఎండ్ ఎక్కడైతే ఉందో అక్కడ నొక్కండి. నొక్కితే మీకు ఇక్కడ నేను ఏవైతే ట్యాగ్ చేసిన ప్రోడక్ట్స్ కానివ్వండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ కానివ్వండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఏదైనా మెన్షన్ చేస్తే అంటే రాశాను అనుకోండి ఏదైనా మ్యాటర్, అదైనా కానివ్వండి, అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఎవరిదైనా కాంటాక్ట్ ఇన్ఫో కావాలి అన్న ఇన్స్టాగ్రామ్వి అట్లాగా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసామంటున్నాము అంటే డైరెక్ట్గా అక్కడ ఇవ్వలేం కదా, స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఇవ్వగలము, బట్ ఇవ్వలేం కాబట్టి లింక్స్, అందుకని డిస్క్రిప్షన్లో ఇస్తాము. అండ్ ఇలా డిస్క్రిప్షన్లో ఇచ్చినవే మనకి కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఉంటాయి, కాకపోతే అవి కిందకి వెళ్ళిపోయి ఉంటాయి. సో దేనిది దానికే సపరేట్గా చూసుకోవాలంటే డిస్క్రిప్షన్ అనేది మెయిన్గా చూసుకోవచ్చు. సో ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట, ఇట్లా డిస్క్రిప్షన్ చెక్ చేసుకోవాలి. అండ్ ఇప్పటి నుంచి నేను ఏమనుకుంటున్నా అంటే, ఏవైతే షార్ట్స్ చేస్తానో వాటికి అక్కడే అందులోనే
ఇలా షార్ట్స్కి కూడా ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే, అండ్ ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పనా, ఇలా షార్ట్కి లాంగ్ వీడియోని కూడా కనెక్ట్ చేస్తూ ఉంటాం మేము. సో ఈ కనెక్షన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే, ఒక వీడియోది ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా, దాన్ని నొక్కారంటే ఏదైతే లాంగ్ వీడియో కనెక్ట్ చేస్తున్నామో దానికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇంకొకటి ఇక్కడ దీని డిస్క్రిప్షన్, షార్ట్ డిస్క్రిప్షన్ ఎవరో చూడరు అసలు. సో అందుకనే మేము కమ్యూనిటీ పోస్ట్లో ఇచ్చేది. ఒకవేళ షార్ట్ డిస్క్రిప్షన్ చూడాలి అనుకుంటే ఇక్కడ దీని టైటిల్ ఏదైతే ఉందో, ఇట్ లుక్స్ వెరీ ప్రెటీ అని నేను పెట్టిన, అలాగే ట్యాగ్స్ ఇచ్చా. దీనికి ఇక్కడ చుక్కలు కనిపిస్తున్నాయి చూడండి, చుక్కలు. ఆ చుక్కల దగ్గర నొక్కిర్రంటే ఇదిగోండి చూడండి, నేను ఇచ్చాను, కాకపోతే అది పోతుందా లేదా అనేది తెలియదు అనమాట నాకు. ఇదిగోండి ఎన్ని ఇచ్చాను చూడండి. డిస్క్రిప్షన్లో ఇచ్చినవి ఏవైతే షార్ట్స్ ఉంటాయో అవి ఓపెన్ అవ్వట్లేదు, అందుకనే కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తున్నాను. అర్థమైందా? అదే సంగతి. ఇంకా మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేనబ్బా. సో ఎలా చూసుకోవాలి అంటే, ప్రొఫైల్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ పోస్ట్ అని ఉంటుంది, దీన్ని చూసుకుంటే ఇక్కడ కిందకి చాలా వెళ్తాయి అన్నమాట మీకు లింక్స్. ఏ డ్రెస్ కావాలంటే అవి పిక్స్ కూడా పెట్టుంటాను. మీకు పలాంది నచ్చింది ఓకే చూసుకుంటే ఓల్డ్ వీడియోస్ అయినా అక్కడ లింక్స్ ఉంటాయి, తీసుకోవడమే. అదే సంగతి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, మాట్లాడుకుందాం. సరేనా? బాయ్ బాయ్. మర్చిపోయినారా, నేను వేసుకున్న డ్రెస్ క్యూట్గా ఉంది కదా, ఇది బిగ్ బాస్లో తనూజ వేసుకున్న బ్లాక్ డ్రెస్ గోల్డెన్ దుప్పట్టా ఉంది కదా, అది పిక్ యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ. ఇది నేను సిరి కలెక్షన్స్లో తీసుకున్నాను. సో దీని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి. క్యూట్ ఉంది అసలు డ్రెస్ అయితే. ఓకేనా? ఇక్కడ బాటమ్ విషయానికి వచ్చేసరికి ఫుల్ సర్క్యులర్ కాకుండా హాఫ్ సర్క్యులర్ అంబ్రెల్లా ఫ్రాక్ ఇచ్చారు, బట్ కర్దానా వర్క్ ఇచ్చారు. అబ్బా సూపర్ ఉంది నిజంగా, కొనుక్కోవచ్చు అని నా ఫీలింగ్. సో దుప్పట్టా కానీ ఎవ్రీథింగ్, అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సిరి కలెక్షన్స్ పేజ్లో తీసుకున్నాను. సో వాళ్ళ పేజీ అవన్నీ నెంబర్ కానీ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి.